ఇప్పుడు మా ఇంటి నుండి మేము మామిడాకులను, మర్రి చెట్టాకులు వెళ్తున్నాము. వెళ్ళాక అక్కడ వాగులో ఇంకా మట్టి కూడా అయితే తీసుకోవాలి. అటు తీసుకొని డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోవాలి. అటు లేకుండా అయితే దేవుని కాడ పూజ చేయడం అయితే కష్టమే. అందుకోసం మేము మట్టి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. మా ఇంటి ముందైతే మేము మొత్తం సెటప్ అయితే చేస్తున్నాము. మామిడాకులైతే కొట్టేసాము. ఇంటి ముందైతే బంతి పూలతో అయితే అలంకరించాం. అలంకరించిన తర్వాత లోపలికైతే వెళ్తున్నాను నేను. లోపల ఎట్టుంది, ఏం చేస్తున్నా? ఈరోజు మా ఇంట్లో దీపావళి అయితే జరగబోతున్నది. దీపావళి స్పెషల్. పూజ గది ఆల్రెడీ సెట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆల్రెడీ దీపం కూడా వెలిగించాం. దేవుణ్ణి అయితే ముక్కుకొని ప్రియదర్శిని, ఏం చేస్తున్నావు ప్రియదర్శిని? మా వైఫ్ జంజం కడుతుంది. జంజం కాదు, చేతాకు కట్టు. మేమైతే అయ్యో ఆ టేబుల్కి కుంకుమ పసుపు పెట్టి మా విషయాలు అయితే మొగ చూపెడతలేడు. కేవలం అక్కడ చూడు. మా బస్ అయితే పూలు పెడుతున్నాయి. ఇంత పెద్ద దారము. ఇవన్నీ పూలే. ఇప్పుడు పెడతా అన్నయ్య. ఇంకొకటి మా తమ్ముడు అయితే మొత్తానికి మంచి హాయి పడుకుంటారు. పని లేదు, ఇంత పని. A few moments later. చెప్పుచున్నాడు, ఓము మహాపురుషులారా, మానవులకు సర్వ సౌఖ్యములు ఇచ్చినది శివుని శరీరంలో పార్వతీదేవి అర్ధభాగము పొందినది యగు కేదారీశ్వర వ్రతమును ఒక వ్రతము గలది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వ్రతములు ఆచరించవచ్చును. 21 మార్లు ఈ వ్రతం ఆచరించిన సకల సంపదలు పొందుదురు. తుదకు శివ సౌజన్యము నొందుదురు. ఓ మహానుభావులారా, ఈ వ్రత మహాత్యమును చెప్పదను శ్రద్ధగా విను. భూలోకమునందు ఈశాన్య భాగంలో శరత్కాల మేఘములను గోలి చేసి అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరంతో, నీతో ఓ స్వామి గుంజిరిటి, నన్ను విడిచి నీకు మాత్రమే ప్రదక్షిణము చేయుటకు కారణమేమి? దాసవుదయవాస గణేశ హారతి గై కొనుమా, మంగళ హారతి గై కొనుమా, అంగజారి గిరిజాత్మక మంగళ హారతి గై కొనుమా, గణేశ హారతి గై కొనుమా, మంగళ హారతి గై కొనుమా. అత్తమ్మ వాడుతుంటే నన్న వాడతలేరు కొంచెం కూడా. అంటే అత్త పాడుతుంటే కూడా మళ్ళీ వాడరారా? అత్త కొంచెం వాళ్ళు వచ్చినాయి కదా. అమ్మలగన్నా అమ్మవు నీవే, అమ్మలగన్నా అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మవు నీవే,
నేను పుట్టింది దీపాలు అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అంగేసుకో. ఒక్క నిమిషం ఆగాలి. అక్క అక్క దా. అరే మర్చిపోయినా ఇక్కడ పెట్టాలి ఇప్పుడు మన రాక ఎక్కడ పెట్టిండు మామయ్య గారు విశాలాన్ని తీసుకురావడం మీరు మీరు నిల్చోండి నేను తీసుకుంటాను అన్నం అది ఒకటేమో పోగొట్టాలి. చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలోనా అందమైన దేవలోకం హోయ్ నేల మీద పోచుకున్నా పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలీ ఎద పండే వెలుగల్లే తొలి దీవాలి కలిసి